మన ముందు ఇంకొక యువ ఓటర్ ఉన్నారు. ఆయన అంతరంగం తెలుసుకుందాం రండి. నమస్తే అండి. మీ పేరేంటండి? మహేష్. మహేష్ గారు, ఇప్పుడు మే 11 మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకు ఓటేయాలనుకుంటున్నారండి? నేను తెలంగాణ స్టేట్‌లో కాంగ్రెస్‌కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు మనకి కాంగ్రెస్ కాకుండా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. మీరు కాంగ్రెస్‌కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ స్టేట్‌లో కాంగ్రెస్ ఉంది కాబట్టి, మన సెంట్రల్‌లో కూడా కాంగ్రెస్ వస్తే బావుంటది. మన స్టేట్‌ని కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా! బీఆర్ఎస్ ఇంకా బీజేపీ కూడా మంచి మంచి ఆఫర్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్, బీజేపీ కాకుండా కాంగ్రెస్‌కి ఏద్దామనుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్‌కి ఏద్దామనుకుంటున్నారు? బీఆర్ఎస్‌కి ఏస్తే వేస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఎట్లా పీఎం కాలేరు కాబట్టి వేస్ట్ అండి. ఓటేసి వేస్ట్. బీజేపీకి ఆల్రెడీ 10 ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్‌కి ఇంకో ఛాన్స్ ఇస్తే బావుంటదండి. ఆల్రెడీ లాస్ట్ 10 ఇయర్స్ ఆల్రెడీ పెట్రోల్ రేట్స్ ఇవన్నీ పెంచారు కాబట్టి, పేదలకి చాలా ఇబ్బందయిందండి. అందుకోసమే ఈసారి ఇంకొకసారి కాంగ్రెస్‌కి ఛాన్స్ ఇస్తే మన స్టేట్‌ని, సెంట్రల్‌ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డెవలప్ అయితదని భావిస్తున్నామండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా బీజేపీ డబ్బులు పంచుతారండి మీకు. ఇప్పుడు మీకు డబ్బులిస్తారు. అప్పుడు మీరు మీ ఓటు మార్చుకొని వేరే పార్టీకేస్తారా కాంగ్రెస్ కాకుండా? అలా ఏం లేదండి. పక్కా ఫిక్స్ అయినాం. ఆల్రెడీ సెంట్రల్‌లో కాంగ్రెస్ వస్తదని చెప్పి నమ్ముతున్నామండి. ఓకే అండి. ఫైనల్‌గా మీరు మీ ఓటు దేనికేద్దామనుకుంటున్నారు? కాంగ్రెస్‌కండి. ఓకే. థాంక్ యూ అండి. మహేష్ గారు, మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.